పేరు ఏందు, నేను 11వ తరగతి చదువుతున్నాను. మనం ఈరోజు చెప్పుకోబోయే సుస్థిరాభివృద్ధి గురించి చెప్పుకుంటున్నాము. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించాలి. సుస్థిరాభివృద్ధిలో 17 గోల్స్, 169 టార్గెట్లు ఉంటాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చట్టబద్ధంగా అమలుపరచవలసినవి కావు. పర్యావరణ అభివృద్ధిలో పరిరక్షణ అభివృద్ధి ఈ 1980 నాటికి 1980లో ప్రకటించారు. బ్రాండ్ లైన్ అనే పదాన్ని 1987లో వ్యాప్తిలోకి వచ్చింది. సుస్థిరాభివృద్ధి పర్యావరణ అభివృద్ధి అంతర్జాతీయ అభివృద్ధి సుస్థిరాభివృద్ధి యొక్క నిర్వచనాలు. వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలను తీర్చుకోవడంలో రాజీ లేని అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అని అంటారు. సుస్థిరాభివృద్ధి భావితరాలను దృష్టిలో పెంచుకొని ప్రవర్తిస్తుంది. సుస్థిరాభివృద్ధిని పెంచే కారకాలను తెలుపుతుంది. అలాగే సుస్థిరాభివృద్ధిని కొనసాగించే విధానాలను తెలుపుతుంది. ప్రకృతి వనరులు, మానవ వనరుల మధ్య సమతుల్యతను తెలుపుతుంది. సుస్థిరాభివృద్ధి యొక్క భావనలు. అభివృద్ధిలో సాంఘిక, సామాజిక, ఆర్థిక, పర్యావరణ కోణాల మధ్య సమతుల్యతను సుస్థిరాభివృద్ధి తెలుపుతుంది. సుస్థిరాభివృద్ధి యొక్క సంబంధమైన 3 ప్రధానమైన కారణాలు: సమాజ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు పరస్పరం ఆధారపడి ఉంటాయి. సుస్థిరాభివృద్ధి యొక్క 4 లక్షణాలు: వాయు కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, మానసిక ఆరోగ్యం. వాయు కాలుష్యం అనేది మానవులకు మరియు ఇతర జంతువులకు హాని కలిగించేలా ఉంటుంది. అలాగే వాయు కాలుష్యం అంటే రసాయన, భౌతిక, జీవ సంబంధిత పదార్థాలు గాలిలో కలవడం వల్ల వాయు సంబంధిత వాయు కాలుష్యం అనేది మానవులకు ఇతర జంతువులకు హాని కలిగించేలా ఉంటుంది. వాయు కాలుష్యం అనేది వాతావరణంలో రసాయన, భౌతిక, జీవ సంబంధమైన పదార్థాలు చేరడం వల్ల వాతావరణ సమస్యలు అనేవి వస్తాయి. వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు: క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు అనేవి కూడా వస్తాయి. వాయు కాలుష్యం అనేది మనం ఎక్కువగా ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ వాడేదాన్ని నివారించాలి. మనకు వీలైనంతగా ప్లాస్టిక్ వాడడాన్ని నివారించాలి. నీటి కాలుష్యం నిర్వచనము. నీటి కాలుష్యం నదులు, సరస్సులు నీటి కాలుష్యం యొక్క నిర్వచనాలు. నీటి కాలుష్యం: సరస్సులు, నదులు, భూగర్భ జలాలు అనేవి కలుషితం అవుతాయి. నీటిని అనేది మనం ఎక్కువగా వృధా చేయకూడదు. మనకు అవసరమైనంతనే వాడుకొని నీటిని నిల్వ చేయకూడదు. ఎందుకంటే నీటి నిల్వ చేస్తే అక్కడే నిల్వ ఉండిపోయి అవి ఆ వాటర్లోకి క్రిములు అనేవి వస్తాయి. క్రిములు వచ్చి దోమలు, ఈగలు అన్నీ అందులో వాలి వచ్చి మనకు కసడం వల్ల అనారోగ్యానికి పాలవుతాము. అందుకనే మనం నీరు మనకు అవసరమైనంతనే వాడాలి. నేల కాలుష్యం అంటే నేల అనేది మనకు జీవనాధారం. నేల వల్లనే మనకు ఆహారము, మనకు తినడానికి తిండి కానీ, మనం ఉండడానికి మనం ఉపయోగించుకునే వస్తువులు కూడా నేల నుంచే వస్తున్నాయి. నేల కాలుష్యం అనేది మనకు జీవనోపాధి. నేల మీద మనం జీవించడానికి
నేల వస్తుంది కాబట్టి ఈ మట్టిలో తీవ్రమైన కాలుష్యం అనేది జరుగుతుంది. మానవుడు కార్యకలాపాలను తీర్చుకుంటూ విషపూరిత పదార్థం అనేది భూమిలోకి వెళుతుంది. దీన్నే నేల కాలుష్యం అంటారు. నేల కాలుష్యం యొక్క 3 రకాలు: వ్యవసాయ రసాయనాలు, మానవ సంబంధిత వ్యర్థాలు, నగర వ్యర్థాలు. ఆరోగ్య సమస్యలు. నేల నుండి వచ్చే నీరు నిల్వ ఉండడం వల్ల వచ్చే ఆహారాన్ని తీసుకోకూడదు. మానసిక ఆరోగ్యం అంటే చిన్నపిల్లలు అనాథ పిల్లలకు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు అనేది మాకు కూడా అమ్మ నాన్న ఉంటే వాళ్ళగా చూసుకునేటోళ్ళేమో అని చెప్పేసి వాళ్ళు మానసికంగా బాధపడతారు. అందుకనే టీనేజ్ పిల్లలు అనేది డ్రగ్స్ అనేది అట్రాక్ట్ అయిపోతారు. అలాగే మనము టీనేజ్ వాళ్ళకి కొంచెం మోటివేట్ అనేది చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి డ్రగ్స్ తీసుకోకూడదు అని చెప్పాలి. ముసలివాళ్ళు అంటే ముసలివాళ్ళు తన పిల్లలు వాళ్ళని ఇచ్చిపెట్టి వేరే విదేశాలకు అనేది వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ జాబ్ కానీ ఇంకేమైనా వాళ్ళ పనులకు విదేశాలకు వెళ్ళిపోతారు. కానీ ముసలి వాళ్ళు మా పిల్లలు మా దగ్గర లేరు కదా అని చెప్పేసి వాళ్ళు మానసికంగా బాధపడతారు. సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యాలు: పేదరిక నిర్మూలన. పేదరికం అనేది ఉండకూడదు. లింగ నిర్మూలన. పురుషులు మరియు స్త్రీలు అనేది సమానంగా ఉండాలి.